Hello everyone, welcome to Ekamais Academy. Today is June 21st, 2025. My name is Vijay Kumar, Faculty of Geography. మనం ఈ పర్టిక్యులర్ వీడియోలో ఈ రోజుకున్న సిగ్నిఫికెన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. జాగ్రఫికల్గా చూస్తేనేమో టుడే ఈజ్ సమ్మర్ సోల్స్టైస్ డే where we would be experiencing the longest day in the northern hemisphere. అదే కల్చరల్ ప్రకారంగా తీసుకుంటే ఇట్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ఇంటర్నేషనల్ యోగా డే. దీన్ని మనం 2015 నుంచి ఇంటర్నేషనల్ యోగా డేగా కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. యాజ్ ద ఇయర్ మార్కింగ్ ఆఫ్ ద సమ్మర్ సీజన్ స్టార్ట్స్ హియర్, అందుకే మనం ఈ పర్టిక్యులర్ డేని ఇంటర్నేషనల్ యోగా డేగా డిక్లేర్ చేయమని యునైటెడ్ నేషన్స్ నర్వ్ చేస్తే 2015 నుంచి మనం ఇది ఫాలో అవుతూ వస్తూ ఉన్నాం. అయితే యాక్చువల్లీ సమ్మర్ సోల్స్టైస్ అంటే ఏంటి, దాని కాన్సెప్ట్ ఏంటో చూస్తే మనకి ఆ బేసిస్ మీద ఎక్కడన్నా క్వశ్చన్స్ వచ్చేటట్టు ఉంటే ఈజీగా సాల్వ్ చేయడానికి విజిబిలిటీ ఉంటుంది. అయితే ఎర్త్ అనేది తన యొక్క టిల్టెడ్ యాక్సిస్ మీద రొటేట్ అవుతూ ఉంటుంది సార్. ఇట్లా స్ట్రైట్ ప్లెయిన్ యాక్సిస్ మీద రొటేట్ అవ్వదు, ఇట్లా 23.5 డిగ్రీ టిల్టెడ్ యాక్సిస్ మీద రొటేట్ అవుతుంది. సో ఇట్లా టిల్టెడ్ యాక్సిస్ మీద రొటేట్ అవుతూ ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే, ఇటువైపు చూస్తే డిసెంబర్ టైంలో సన్ రేస్ అనేవి డైరెక్ట్ సదర్న్ హెమిస్ఫియర్లో పడి ఎగ్జాక్ట్లీ ఆన్ డిసెంబర్ 22 ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మీద పడతాయి సార్. అప్పుడు మనకి వింటర్ సీజన్ ఉంటుంది, ఎందుకంటే మనం నార్థన్ హెమిస్ఫియర్లో ఉన్నాం కాబట్టి. అందుకే దాన్ని వింటర్ సోల్స్టైస్ ఫినామినా అంటా ఉన్నాం. అదే ఎర్త్ రివాల్వ్ అవుతూ ఈ ఎలిప్టికల్ ఆర్బిటల్ పాత్లో ఇక్కడికి వచ్చేసరికి సన్ రైస్ అనేవి డైరెక్ట్గా ఈక్వేటర్ మీద పడతాయి. 21 మార్చ్ వచ్చేసరికి ఎగ్జాక్ట్ సన్ రైస్ ఈక్వేటర్ మీద ఉంటాయి. దాన్ని ఈక్వినాక్స్ అండ్ స్పెషల్గా స్ప్రింగ్ ఈక్వినాక్స్ అంటారు. అదే సన్ రైజ్ ఇక్కడ చూస్తే జూన్ 21 ఈ రోజు ఉన్న డే కంపారిటివ్లో చూస్తే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద డైరెక్ట్ పడుతున్నాయి సార్. సో దీన్ని మనం సమ్మర్ సోల్స్టైస్ ఫినామినా అంటున్నాం. అండ్ టు మార్క్ దిస్ జాగ్రఫికల్ సిగ్నిఫికెన్స్ ఇట్ సెల్ఫ్ మనం ఇంటర్నేషనల్ యోగా డేగా డిక్లేర్ చేసినాం. June 20 డిక్లేర్ చేయొచ్చు కదా, 22 డిక్లేర్ చేయొచ్చు కదా, కానీ యాజ్ సన్ రేస్ ఫాలోయింగ్ డైరెక్ట్లీ ఆన్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద పడడం వల్ల ఈ పర్టిక్యులర్ రోజుని ఇంటర్నేషనల్ యోగా డేగా డిక్లేర్ చేయడం జరిగింది. మళ్ళీ ద సేమ్ ప్యాటర్న్ రిపీట్స్. ఇది ముందుకి ఇట్లా రివాల్వ్ అయి వెళ్ళి సెప్టెంబర్ 23 వచ్చేసరికి మళ్ళీ ఈక్వేటర్ మీద పడితే దాన్ని ఈక్వినాక్స్ అంటాం. మళ్ళీ ద సేమ్ ప్యాటర్న్ రిపీట్స్. ఇట్లా సోల్స్టైస్ అంటే అన్ఈక్వల్ డేస్ అండ్ నైట్స్ అంటే నార్థన్ హెమిస్ఫియర్లో సదర్న్ హెమిస్ఫియర్లో మనకు అన్ఈక్వల్ డేస్ అండ్ నైట్స్ ఉంటాయి. ఏదర్ లాంగర్ నైట్స్ షార్టర్ డేస్ ఆర్ లాంగర్ డేస్ షార్టర్ నైట్స్ ఇట్లా ఉంటాయి. దాన్ని సోల్స్టైస్ అంటాం. అదే ఈక్వినాక్స్ అనుకోండి, ప్రతి ఒక్క రీజియన్ దగ్గర ఈక్వల్ డేస్ అండ్ నైట్స్ ఉంటాయి. అంటే 30 డిగ్రీ నార్త్ దగ్గర 30 డిగ్రీ సౌత్ దగ్గర సేమ్ డే సేమ్ నైట్ అనేది ఉంటుంది. అందుకే దాన్ని మనం ఈక్వినాక్స్ ఫినామినా అంటూ ఉంటాం. కానీ మనం ఈ రోజు యొక్క స్పెసిఫిక్ డిస్కషన్ ఈ పర్టిక్యులర్ June 21 గురించి చేయబోతున్నాం. అండ్ ఈ June 21 రోజున సన్ రేస్ ఏవైతే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద పడతాయో ఇండియాలో ఉన్న ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద కూడా పడతాయి. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి ద లాంగెస్ట్ డే ఫర్ అస్. అండ్ యాజ్ నార్థన్ హెమిస్ఫియర్ ఈజ్ క్లోజర్ టు ద సన్, ఇక్కడ చూసుకుంటే ఈ నార్థన్ హెమిస్ఫియర్ సన్కి క్లోజర్గా టిల్ట్ అయి ఉండడం వల్ల ఇప్పటి నుంచి డిసెంబర్ 22 వరకు నార్థన్ పోల్, నార్థన్ లొకేషన్ ఆఫ్ నార్థన్ హెమిస్ఫియర్ నార్థన్ పోల్ అంటాం. ఆ నార్థన్ పోల్లో కంటిన్యూస్గా 6 month డేస్ ఉంటాయి. సో దిస్ ఈస్ వాట్ ద ప్యారిటీ విచ్ వీఆర్ గోయింగ్ టు చెక్ ఇన్ దిస్ పర్టిక్యులర్ సెగ్మెంట్. అయితే సమ్మర్ సోల్స్టైస్ డెఫినేషన్ కనుక మీరు మెయిన్స్లో ఎక్కడన్నా రాయాలనుకుంటే, ఇట్ ఈస్ ఎ డే వెన్ ద నార్థన్ హెమిస్ఫియర్ ఈస్ టిల్టెడ్ క్లోజెస్ట్ టు ద సన్, రిజల్టింగ్ ఇన్ లాంగెస్ట్ డే అండ్ షార్టెస్ట్ నైట్ ఆఫ్ ద ఇయర్ ఇన్ ద నార్థన్ హెమిస్ఫియర్. అండ్ ఇది ఆర్క్టిక్ సర్కిల్ దగ్గర ఉన్న కంట్రీస్ ఉంటాయి చూసారా, నార్వే, స్వీడన్, లేకపోతే నార్థన్ రష్యా, అక్కడ తక్కువ అమౌంట్ ఆఫ్ నైట్ ఉంటుంది సార్. అంటే 20 hour డే 4 hour నైట్, ఎందుకంటే పొలార్ రీజన్స్లో 24 hour డే ఉంటుంది కాబట్టి ఆ నార్వేలో 20 hour డే ఉంటుంది. అంటే 4 గంటలే నైట్ ఉంటుంది. 8 PM సన్సెట్ అయిపోయి మళ్ళీ 12 AM ఇన్ ద మిడ్ నైట్ సన్ రైజ్ అవుతుంది. అందుకే నార్వే ఈస్ కాల్డ్ యాజ్ ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్స్ అని అంటూ ఉంటాం. సో నార్వే అనే కాదు, అక్కడ ఉన్న నార్థన్ మోస్ట్ కంట్రీస్ అన్ని కూడా, కానీ నార్వే వెల్ నోన్ కాబట్టి మనం నార్వేని కన్సిడర్ చేస్తా ఉన్నాం. అండ్ ఇట్ మార్క్స్ ద బిగినింగ్ ఆఫ్ సమ్మర్ ఇన్ నార్థన్ హెమిస్ఫియర్. ఇప్పుడు మనకు యాక్చువల్ సమ్మర్ అనేది స్టార్ట్ అవుతుంది, అందుకే దాన్ని సమ్మర్ సోల్స్టైస్ అన్న నేమ్తో తీసుకుంటా ఉన్నాం. 6 month డేస్ ఫర్ ద నార్త్ పోల్ బిగిన్స్. 6 month డేస్ ఉన్నాయి నార్త్ పోల్ అంటే ఆబ్వియస్లీ వైస్ వర్సా మనకు సదర్న్ పోల్లో మనకి 6 months నైట్ ఉన్నట్టు అర్థం. సో వైస్ వర్సా ఉంటుంది సార్. నార్త్ పోల్లో 6 month నైట్ ఉంటే సౌత్ పోల్లో 6 month డే, అదే సౌత్ పోల్లో 6 month డే ఉంటే నార్త్ పోల్లో 6 month నైట్ ఉంటుంది. అట్లా వైస్ వర్సా సెగ్మెంట్లో మనకి కాంబినేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఈ సోల్స్టైస్ మీద మెయిన్స్ డైమెన్షన్లో ఫోకస్ చేస్తే
ఏంటి సార్ అంటే దీనికి ఒక కల్చరల్ అండ్ హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఉంది సార్. డే ఈజ్ నాట్ జస్ట్ ఏ డే, క్లియర్, దానికి ఒక కల్చరల్ సిగ్నిఫికెన్స్ ఉంది. ఏంటి సార్ అంటే మనకి ఏన్షియంట్ సివిలైజేషన్స్, ఎన్నో ఏన్షియంట్ సివిలైజేషన్స్ ఈ June 21 నాడున ఇట్ సెలబ్రేటెడ్ ది సోల్స్టైస్ విత్ రిచువల్స్. అండ్ అట్లాంటి రిచువల్గా సార్ మనం ఇప్పుడు ఫాలో అవుతుంది యోగా డే అన్న కన్సిడరేషన్లో. ప్లస్ దీన్ని ఒక హార్వెస్ట్ సైకిల్ డేగా కూడా గుర్తించడం జరుగుతుంది. అక్కడ నుంచే మనం హార్వెస్ట్ డే సైకిల్ స్టార్ట్ చేయడము ఎండ్ చేయడము అనేది June 21 క్యాలిక్యులేషన్లో చేసేవాళ్ళు ఎర్లియర్. అండ్ ఫర్టిలిటీ సైకిల్స్కి కూడా June 21 ఈస్ కన్సిడర్డ్ యాజ్ మోస్ట్ బ్యాలెన్స్డ్ అప్రోచ్ జోన్ బిట్వీన్ దట్ పర్టికులర్ ఫర్టిలిటీ సైకిల్. అదే హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఇండియాలో తీసుకుంటే అగ్రికల్చరల్ క్యాలెండర్స్ కానీ, సీజనల్ ఫెస్టివల్స్ కానీ, స్పిరిచువల్ ట్రెడిషన్స్ కానీ, యోగా డే ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ అసోసియేటెడ్ విత్ దిస్ పర్టికులర్ ఇండియన్ సిగ్నిఫికెన్స్. అంటే June 21కి కల్చరల్ అండ్ హిస్టారికల్ సిగ్నిఫికెన్సెస్ అటాచ్ అయి ఉన్నాయి. దిస్ ఇస్ ప్రూవెన్. అందుకే ఇంటర్నేషనల్ యోగా డే ఈజ్ అటాచ్డ్ విత్ దిస్ పర్టికులర్ June 21 ఇట్ సెల్ఫ్. అదే మనం జోగ్రఫికల్ ఇంపార్టెన్స్ తీసుకుంటే మనకి సన్ అండ్ ఎర్త్ రిలేషన్షిప్ అర్థం కావడానికి ఈ June 21 అనేది బాగా ఉపయోగపడుతుంది. దిస్ ఇస్ పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, క్లైమేటిక్ జోన్స్ ఆఫ్ ద ఎర్త్ని ఎఫెక్టివ్గా అర్థం చేసుకోవడానికి ఏ రీజియన్స్లో ఏ క్లైమేట్స్ ఉన్నాయి, ట్రాపికల్ క్లైమేట్ ఏంటి, టెంపరేట్ క్లైమేట్ ఏంటి, పోలార్ క్లైమేట్ ఏంటి అనేది గుర్తించడానికి మనకి ఈ పర్టికులర్ June 21 సోల్స్టైస్ లైక్ ఫినామినాస్ అనేవి హెల్ప్ చేస్తూ ఉంటాయి. ప్లస్ డే లైట్ వేరియేషన్స్ అండ్ సీజనల్ షిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఆల్సో గోయింగ్ టు బీ ఇన్ కోరిలేషన్ విత్ దిస్ పర్టికులర్ June 21 ఇట్ సెల్ఫ్. సో ఇట్లా ఈ 2 డైమెన్షన్స్ని మీరు ఓపెన్ చేయాల్సి ఉంటుంది మెయిన్స్లో రాసినప్పుడు. అండ్ సోల్స్టైస్ అండ్ ఈక్వినాక్స్ ఆర్ కీ టు ద సెలెస్టియల్ నావిగేషన్, సోలార్ స్టడీస్ అండ్ క్యాలెండర్ సిస్టమ్స్. అంటే దీనికి కల్చరల్ హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ అండ్ జోగ్రఫికల్ సిగ్నిఫికెన్స్తో పాటు ఆస్ట్రానామికల్ రిలవెన్స్ అండ్ ఆస్ట్రానామికల్ సిగ్నిఫికెన్స్ కూడా ఉంది. మనకి ఆ సెలెస్టియల్ నావిగేషన్ చేసేటప్పుడు, సోలార్ స్టడీస్ అండ్ క్యాలెండర్ సిస్టమ్స్ని చదివేటప్పుడు June 21 ఆర్ December 22 ఎనీ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ పార్ట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ అవుట్ ఇన్ అండర్స్టాండింగ్ దట్ సినారియో వెరీ బెటర్. అదే మనం ప్రిలిమ్స్లో కనుక క్వశ్చన్ తీసుకుంటే ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. June 21 మీద యూపీఎస్సీలో పాస్ట్ 10 ఇయర్స్లో 4-5 టైమ్స్ క్వశ్చన్ వచ్చింది. దాని గురించి కన్సిడర్ చేస్తే విత్ రిఫరెన్స్ టు ద సమ్మర్ సోల్స్టిస్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద సన్ ఈస్ డైరెక్ట్లీ ఓవర్ హెడ్ ఎట్ ద ఈక్వేటర్. దిస్ ఇస్ పాయింట్ నెంబర్ 1. It marks the longest day in northern hemisphere. The southern hemisphere experiences winter solstice on the same day. సో హౌ మెనీ ఆఫ్ ద గివెన్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఇచ్చిన కోడ్లో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అని అడుగుతా ఉన్నారు. మీ యొక్క ఆన్సర్స్ని కమెంట్ రూపంలో తెలపండి. అండ్ అదే మెయిన్స్ డైమెన్షన్లో కనుక క్వశ్చన్ వస్తే ఎక్స్ప్లెయిన్ ద ఆస్ట్రానామికల్ బేసిస్ ఆఫ్ సమ్మర్ సోల్స్టైస్, డిస్కస్ ఇట్స్ జోగ్రఫికల్ అండ్ కల్చరల్ సిగ్నిఫికెన్స్ అక్రాస్ డిఫరెంట్ రీజన్స్ ఆఫ్ ద వరల్డ్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ఇండియా. ఇందాక నేను ఏదైతే మెయిన్స్ డైమెన్షన్లో ఓపెన్ అప్ చేసిందో దాని బేసిస్ మీదే మీరు ఆన్సర్ని రాయాల్సి ఉంటుంది. హోప్ఫుల్లీ అందరికీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు ఏకమైస్ అకాడమీ ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ ఫర్ ద కంటిన్యూస్ నోటిఫికేషన్స్. Thank you for watching this. Have an awesome day. Jai Hind.